హలో అండి. ఉద్దిపప్పు పేరు వినంగానే మీకేం గుర్తొస్తుంది ఫస్ట్? ఇడ్లీ లేదా వడే కదా! అలా కాకుండా ఒకసారి ఇలా పచ్చడి చేసుకొని చూడండి. చాలా బావుంటుంది. మా వైపయితే ఎక్కువగా ఇలా ట్రై చేస్తుంటాము. ఉద్దిపప్పుతోనూ, కందిపప్పుతోనూ చేసుకుంటుంటాము. ఎలా చేసుకోవాలంటే ముందుగా ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసుకోవాలి. వేడైన తర్వాత కొంచెం ఉద్దిపప్పు వేసుకొని ఇలా దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కారంకి సరిపోయినన్ని ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. మామూలుగా అయితే కొంతమంది అన్నిటిని సపరేట్గా వేయించుకుంటుంటారు. అలా ఏం అవసరం లేదు, ఒకేసారి కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు టొమాటోలు కూడా కట్ చేసి వేసుకొని అందులో ఉప్పు యాడ్ చేసుకొని టొమాటోల్ని మగ్గించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. టొమాటోలు బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి కదా, లేదు మీకు రోల్ ఉందంటే కూడా రుబ్బుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా, ఉద్దిపప్పు యాడ్ చేసుకొని అందులో ఈ చల్లారి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, టొమాటోలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని అలాగే తినేయచ్చు. లేదు మీకు పోపు పెట్టుకోవాలనుకుంటే నూనె, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగు వేసుకొని ఇలా పోపు కూడా పెట్టుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ పచ్చడి అయితే సంగటిలోకి, అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.